నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా పద్మజానందాజీ గారు. మనతో పాటు ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ, చెప్పాలంటే అసలు నిన్నటి నుంచి గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ అవుతూ ఉంది, బాగా వైరల్ అవుతూ ఉంది. అఘోరి అలియాస్ శ్రీనివాస్, అతను నిజంగా అఘోరి అంటారా? నిన్నటికి నిన్న రాత్రి కూడా తెల్లవారుజామున వర్షిణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా వైరల్ కూడా అవుతుంది. నిజంగా అఘోరి అంటారా? అఘోరీలు ఇలా పెళ్లి చేసుకుంటారా? అసలు వర్షిణి అనే అమ్మాయిని మోసం చేసిందని కొందరు అంటుంటే వర్షిణి ఇంకొక కొందరిని మోసం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఎలా చెప్తారమ్మా? శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ఇప్పుడు అక్కడ జరిగింది అసలు అఘోరా అవునా కాదా అంటే అది అనవసరమైన విషయం, అప్రస్తుతం అంట నేను. అలాగే ఎందుకు అప్రస్తుతం అంటే అఘోరా కాదు అనేటువంటిది ఇప్పుడు ఒకసారి స్త్రీ అంటున్నారు, ఒకసారి పురుషుడు అంటున్నారు. అవునా? చెప్పేది వీళ్ళే. ఏమంటున్నారు? అఘోరా వాడు ఒకప్పుడు శ్రీనివాసు మగవాడు అన్నారు. ఆ మగవాడు కాస్త ఆడదైపోయింది, ఆడది కాస్త ఇప్పుడు మళ్ళీ ఇంకా మగవాడు అయిపోయాడా? అంటే ఎలాగైనా మారచ్చా? ఎలాగా మారలేరు కదా. అంటే ఇక్కడ అక్కడ నపుంసకుడు అని చెప్పాలి అసలు చెప్పాలంటే. అమ్మా అవునా? ఈ నపుంసకుడికి వివాహం ఏమిటి చేసినవాడు? ఇది ట్రెండింగ్ చేస్తూ ఈ మీడియా ఏం చేస్తోంది? హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని ఏం చేయదలుచుకుంటోంది? ఇప్పుడు హిందూ అనేటువంటిది ధర్మం, అసలు మంది హైందవ సాంప్రదాయం అనేటువంటిది ధర్మం, అంతేగాని ఇది ఒక మతం కాదు. కానీ దాన్ని మతాన్గా క్రియేట్ చేశారు అనుకుందాం. అవునా? ఇప్పుడు మతాన్ని తయారు చేసేసారు, మతమే అనుకుందాం మనం. ఇప్పుడు మతం అనుకున్నప్పుడు మన హిందూ మతంతో పాటు మిగిలిన ఇంకా మతాలు ఉన్నాయి, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. అవునా? మన సాంప్రదాయాన్ని మనము బట్ట విప్పి రోడ్డును పెడుతున్నాం. ఇలాంటి వాడిని తీసుకొచ్చి, ఇలాంటి నీచమైనటువంటి విషయాలు తీసుకొచ్చి మన సాంప్రదాయాన్ని, మన విషయాన్ని మనము లేనివన్నీ కల్పించి ఉన్నవన్నేటట్టు చేసుకొని మనము రోడ్డును పెడుతున్నాం. మనం ఎంతసేపు ముస్లిం ఇలా చేశాడు, లేదా క్రిస్టియన్ ఇలా చేశాడు, వాడు అలా చేస్తున్నాడు అని మనం అంటున్నామే. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ గురువుల్ని, వాళ్ళ దగ్గర లేవా తప్పులు? క్రిస్టియన్స్లో లేవా? చేయలేదా? ఇది ఇండివిజువల్ సమస్య కాదు, సమాజంలోని ధర్మానికి జరుగుతుండేటువంటిది సమస్య. ఇది వాడు ఏమైపోయినా అనవసరం. కానీ ఇక్కడ ఎఫెక్ట్ కలుగుతున్నటువంటిది హిందూ ధర్మం, హైందవత్వానికి జరుగుతోంది ఇదంతా కూడా. వాళ్ళు ఎప్పుడు రోడ్డు పెట్టుకోవట్లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు అయితే ఏం చేస్తున్నారు? దానిని ఖండించి అక్కడికక్కడ తోలు తీస్తున్నారు. అవును, మా అల్లా గొప్ప, అల్లాని తేడా చేస్తే ఊరుకోమని ముస్లిం అలా అంటున్నాడు, క్రిస్టియన్ కూడా జీసస్ గ్రేటు, గురువే. వాళ్ళిద్దరూ కూడా గురువులే. మహమ్మద్ ప్రవక్త గురువే, ఈయన గురువే. కానీ మనది సనాతనం నుంచి వచ్చేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మన ధర్మం. కానీ గురువుగా వచ్చి వాళ్ళకి నేర్పించినటువంటి ధర్మం ప్రకారం వాళ్ళ ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు మా ధర్మానికి ఇలా తప్పు జరుగుతోందని చెప్పేసి ఇలా పబ్లిసిటీ ఎక్కడైనా ఏ ఛానల్లో అయినా ఎప్పుడైనా ముస్లింది కానీ క్రిస్టియన్ కానీ ఈ రకమైన స్క్రోలింగ్లు వచ్చాయా? లేదు. మరి ఎందుకు మీడియా ఇది మాత్రమే చేస్తోంది? ఎందుకంటే హిందువులందరూ కూడా కళ్ళు మూసుకొని నిద్రావస్థలో పడి ఉన్నారు కాబట్టి. అంటే మీడియానే చేస్తుంది అంటారా అమ్మ? మీడియా ఒక్కదాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. మీడియాది ఫస్ట్ తప్పు అయితే ఇంకొకటి కూడా తప్పు. నువ్వు ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు చూస్తున్నారు. 10 మంది చూడబట్టి మీడియాకి డబ్బు వస్తుందని మీడియా పబ్లిసిటీ చేస్తుంది. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ మాలాంటి వాళ్ళు గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు మేము ఇంత అంత అని లోపల కూర్చునేటువంటి రోజులు కావు ఇప్పుడు. ఇది అదే మరి వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్ముడే నీవు అధర్మం జరిగేటప్పుడు ధర్మాన్ని గెలిపించడానికి యుద్ధం చెయ్యన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. పీఠాధిపతులు, మతాధిపతులు, అలాగే హిందువు ధర్మం కోసం పోరాడేటువంటి హిందూ సంస్థలని ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నారా? లేచి రావాలి. ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి వాడిని తీసుకొని అది తప్పు అయినప్పుడు అక్కడికక్కడ ఖండించి అది స్క్రోల్ చేయండి. తప్పు చేస్తే నీకు ఈ స్థితి పడుతుంది అని చెప్పి మీడియా అప్పుడు ప్రచారం చేయండి. అలాగే మంచి ఎంతో జరుగుతోంది, మంచిని ప్రచారం చేయరెందుకు? అవును.
ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. మరి సమస్యల్ని నువ్వు ప్రచారం సమస్య చేసి చెయ్యొద్దమ్మా. మంచి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లోని. కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివి పబ్లిసిటీ చేయండి. అలాంటివి పబ్లిసిటీ ఈరోజు చేస్తారు, రేపు పొద్దున్న ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా సేవ చేశారని ఈరోజు చెప్తారు, రెండో రోజు కన్ను వేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళు చేసేటువంటి మంచి మరుగున పడిపోతుంది. వాళ్ళు ఎన్నో తప్పులు చేయబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారని మళ్ళీ వాళ్ళ మీదే చెడు ప్రచారం చేస్తున్నారు. అంటే మన ధర్మాన్ని మనమే రోడ్డును పెట్టి దరిద్రాన్ని కొని తెస్తున్నాం. మనమే రోడ్డును పెడుతున్నాం. ముందు అందుకే పెద్దలు అంటూ ఉండేవారు, ముందు మన ఇల్లు మనం చెక్క అనేవారు. ఇప్పుడు మనది మనం చెక్క పెట్టుకోవాలి. మన దాంట్లోనే ఉన్నారు అన్ని దరిద్రాలు. తప్పు చేస్తున్నటువంటి వాడిని, తప్పు అన్నప్పుడు ఎటువంటి వాడినైనా ఖండించాల్సినటువంటి ధర్మం మనది. తప్పుని ఎంటర్టైన్ చేయమంటే ఎక్కడా లేదు. సనాతన ధర్మం అన్నాడు. ఆ రోజు సనాతన ధర్మం అంటుంటే బయట పబ్లిసిటీ చేశారు. ఆ రోజు వాడు దేవుడు అన్నారు. ఆ రోజు ఎంతెంతమందో వెళ్ళిపోయారు అక్కడికి. పోనీ ఏ రకంగా చూస్తున్నా ఇక్కడ తప్పు ఎవరిది, వాడిదంటారా మీరు? కానీ ఎక్కడికో చోట వెళ్ళినప్పుడంతా ఇటువంటి ఒకటి క్రియేట్ అవుతూనే ఉందమ్మా. అఘోరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి పర్యటించినా, ఏ గుడిలోకి వెళ్ళినా బట్టలు లేకుండా వెళ్ళడం కానీ, లేకుంటే మిగతా చోటికి వెళ్ళడం చెప్పడం ఇప్పుడు వచ్చిందమ్మా. అంటే ఈ సంవత్సరం నుంచి, ఈ మధ్య కాలంలో ఆ యొక్క సికింద్రాబాద్ లో దాని నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు కూడా తిరిగాడు. అంతకు ముందు కూడా అతను ఆమె ఏదైనా కానీ XYZ అప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఈరోజు కొత్తగా పుట్టుకు రాలే, అప్పుడు కూడా ఉన్నాడు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ మనిషి పబ్లిసిటీ కోసం మీడియాకి వచ్చాడే అనుకుందాం మనం. ఈ మీడియా వాళ్ళ అవసరానికి, వాళ్ళ ట్రెండింగ్ కోసం, అంటే ఇప్పుడు మేమందరం కూడా ఉన్నామమ్మా. అతను ఒక్కడే కాదు, ఈ ధర్మంలోని సన్యాసాశ్రమంలోని ఉన్నవాళ్ళు, అఘోరాలు, నాగసాధువులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని కాకుండా ఈ ఒక్కళ్ళనే ఎందుకు? అంటే ఒకటి ఎక్స్ట్రాగా వ్యతిరేకంగా అయినా ఉండాలి, పబ్లిక్ కావాలి. అంటే ఏంటంటే 2 మార్గాలమ్మా. సత్యపరంగా వెళుతూ ఉంటే అంత ఈజీ అవ్వట్లేదు. ఏదో ఒకటి చేస్తేనే వైరల్ చేస్తున్నారు జనాలు కూడా. అలాగే వీళ్ళు అలాగే ఎంచుకున్నారు. అంటే పెళ్లి చేసుకోవడం వల్ల వైరల్ అవుతున్నారంటారా? మొదటి నుంచి ముందేమో నిర్వస్త్రంగా తిరగడం వైరల్ కాలేదా? అప్పుడు అదొక ఇష్యూ కాలేదా? పోనీ అప్పుడైనా ఆపేరా? లేదు. పోలీస్ స్టేషన్ నుంచి కూడా తప్పించుకున్నారు. అంటే ఎంతో కొంత ఏదో ఒక ఇది లేకుండా అమ్మో మనం దగ్గరికి వెళ్తే ఏదైనా కానీ అమ్మ ఆ ధైర్యానికి ఆ రోజు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఏమైనా కానీ నువ్వు అంత పబ్లిక్గా అంత ధైర్యంగా తిరగగలుగుతున్నావు అంటే జనాల యొక్క అసమర్థత. అంటే ప్రజలదే తప్పంటారు. ప్రజలది, మఠాధిపతులది, పీఠాధిపతులది, మీడియాది కూడా తప్పే. ఇటువంటిది స్క్రోల్ చెయ్యొద్దు. దీనివల్ల ఏమవుతోంది అంటే ఇంకొంచెం అధర్మం పెరుగుతోంది. అలాగే మీరు మంచి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, తప్పుని ప్రోపగాండా చేస్తున్నారని నేను అంటా. ఇక్కడ తప్పు జరుగుతోందని అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు తప్పని. ఈ తప్పుని ప్రోపగాండా చేస్తుండే ఇది ఇలాగే వెళుతూ ఉంది అనుకోమ్మా, 10 మంది 100 ఇలాంటివి అందరూ చూస్తారు వీడియోలు. అవును. ఎందుకంటే 1కి 10 సార్లు పెట్టుకుని మరీ చూస్తారు. వాడు అందులోని ఈ మధ్యకాలం ఇది వరకట్లోని కొన్ని రోజులు క్రైమ్ స్టోరీస్ అని పెట్టేవారు, గుర్తుందా అమ్మ? అవును. కానీ మీడియా వాళ్ళు ఏమనుకున్నారు, అది పెట్టినందువల్ల దానివల్ల క్రైమ్ తగ్గుతుంది, ఎలాగ బయటపడాలో అనేది తెలుసుకుంటారు అనుకున్నారు. కానీ దానివల్ల ఎలా బయటపడాలో, ఎలా జాగ్రత్త పడాలో కాదు తెలుసుకున్నది, ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నారు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇది కూడా అలాగే తయారవుతుంది. అలాగే ఇప్పుడు రావలసినటువంటిది మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టకపోతే ఈరోజు ఆ అఘోరా అయిపోయాడు. మొన్నటి వరకు ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, ఏదో నాగదేవత అంటూ ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. ఇటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉంటే అసలైన నిజమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి అర్చకత్వంలోని, నిజమైనటువంటి సాధనలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా తప్పుడుగా చిత్రీకరించబడుతున్నారు. ఇది తప్పు జరగడం లేదా? నిజమైన సాధకులని, నిజమైనటువంటి సాధుత్వాన్ని, నిజమైనటువంటి అఘోరీ తత్వాన్ని, అసలు అఘోరా అంటే ఏంటమ్మా?
ఘోరాలు అనేటువంటివి జరగకుండా, ఎప్పుడు ఘోరాలు జరుగుతున్నా కూడా వచ్చి లోక కళ్యాణం చేసి ఆ ఘోరాలు జరగకుండా ఖండించేటువంటి వారు అఘోరాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వే ఘోరానికి దారి అవుతున్నావు. అవును. అప్పుడు నీ ధర్మం ఏంటి? అందరూ ఒక్కటైతే ఇటువంటి ఒక్కడిని పంపించలేరమ్మా, ఒక్కడిని శిక్షించలేరా? ఏం చేస్తున్నారు? ఇక వివాహం అంటున్నావు. అవును. ఆ అమ్మాయి ఏం చిన్న పిల్ల కాదు కదా. అంతకుముందు అంటే లోబర్చుకొని సరే అమ్మ, వాళ్ళ మాటకే వద్దాం, లోబర్చుకుంటున్నారు అని బలవంతానో మీడియా పరంగానో మీడియా సపోర్ట్తోనో ఒకసారి ఇంటికి తెప్పించుకున్నారు కదా కూతుర్ని. ఇటు తల్లిదండ్రులు ఆ పిల్లని కంట్రోల్ చేయలేకపోయారు. ఈ పిల్ల కూడా నీకు ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ తప్పు జరిగింది అనేటప్పుడు మళ్ళీ ఎలా వెళ్ళావు? నువ్వు మళ్ళీ వెళ్ళి వీళ్ళు వివాహం చేసుకున్నావు. ఆ వీడియో చూడమ్మా, అక్కడ ఎక్కడైనా ఆ పిల్ల మొహంలోని భయం కానీ బాధ కానీ ఏమైనా ఉందా? ఆ అఘోరా కంటే ఈ పిల్ల ఇంకా ఆనందంగా ఉంది. మరి తప్పు ఎలా అఘోరాని ఒక్కరిని అన్నావు? నువ్వు ఎంటర్టైన్ చేయకపోతే, ముఖ్యంగా ఆడపిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చమ్మా, స్త్రీ సహకారం లేనిదే ఇలాంటివి జరగదు. ఆ పిల్ల అంగీకారం లేనిదే ఇది జరగదు. ఎందుకంటే ఆడ వాళ్ళ యొక్క శక్తి ఇంత అంతా కాదు అని ఈ పిల్ల పక్కకు తోస్తే అతను చేయగలుగుతాడా? లేదు. ఆ శ్రీనివాస్ ఒక్కడక్కడ పోనీ నీకు అక్కడ బలవత్తరంగా ఒక 10 మంది ఉన్నారు, నిన్నేమి ఇది చేయలేకపోతున్నారు అనేది కాదే. నువ్వు తాళి కట్టేటప్పుడైనా నీకు మీడియానే అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నా మెళ్ళ తాళి కడతావురా? అసలు తాడంటే ఏంటి అనుకుంటున్నావు? అదేమైనా ఉరితాడు, ఏదైనా తాడంటే నీకు అంత సులువుగా ఉందా? వివాహం అంటే నీకు అంత ఉందా అని దీనివల్ల మన వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా గొప్పది సమాజంలో, కానీ వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది. అయితే అమ్మ, వర్షినికే కాదు, గతంలో కూడా అంటే వేరే అమ్మాయి కూడా రీసెంట్గా రాధిక అనే అమ్మాయి కూడా బయటకు రావడం జరిగింది, మీడియాకి చెప్పడం జరిగింది. నా దగ్గర 9 లక్షలు తీసుకొని పూజ చేశారు ఆ కొడురు, మరి కొంతమంది అమ్మాయిలని ఇలా మోసం చేయకుండా పెళ్లి చేసుకోకుండా ఉండాలని చెప్పేసి నేను బయటకు వస్తున్నాను చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇంతవరకు, అంటే ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నాం అమ్మా. ఇంతమంది ఆ అమ్మాయిది ఇప్పుడు వర్షిణి అనేటువంటిది కొత్తగా వచ్చింది, రాగానే ఇంకో అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడే ఈ వివాహం జరగకుండా ఆ రోజు ఎందుకు ఆపలేదు? ఆ వర్షిణికి అప్పుడు నిద్రపోతుందా? జనాలు కళ్ళు మూతలు పడిపోయా? మీడియా అయినా ఎందుకు ప్రశ్నించలేదు? దైవత్వాన్ని ఎందుకు రోడ్డు పెడుతున్నావు? హైందవ ధర్మాన్నే నువ్వు కళంకంగా చేస్తున్నావు. నేను హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇస్తాను, నేను సనాతన ధర్మం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అన్నావు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఆ ప్రశ్న ఎందుకు ఎవరు అడగట్లేదు? వాడిని ఎందుకు నిలదీయట్లేదు? ఇలా చేసాడు అలా చేసాడని ప్రోపగాండానే చేస్తున్నారు, కానీ ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించకపోయిన వాడిదే తప్పమ్మా. అన్నీ తెలిసి కూడా తప్పు జరిగితే తప్పుడు ఖండించకపోతే తప్పు నీదే అవుతుంది. అయితే మరో వాదన కూడా ఉందమ్మా, అంటే వర్షిని సైడ్ అందరూ మాట్లాడుతున్నారు, పాపం సానుభూతి పడుతున్నప్పటికి కూడా ఆ అమ్మాయి కూడా కొంతమంది అఘోరాలతో గురువులతో తిరగడం చూసుకున్నాం, గతంలో కూడా కొంతమందితో ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అఘోర వెంట పడింది, మరి డబ్బుల కోసమో మరి దేనికోసమో తెలియదు, కానీ తనతో ఉంది అని చెప్పేసి కూడా వర్షిని సైడ్ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి స్టోరీ అంతా మొత్తానికి? అమ్మా, ట్రయాంగిల్ మేము సాధనల్లో ఉండి మాకు అసలు ఈ స్టోరీలు ఇలాంటి వాటిల్లోకి మేము వెళ్ళము. కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, ఇలాంటివి ఖండించకపోవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీ తత్వానికి దెబ్బ పడుతుంది, వివాహ వ్యవస్థకి దెబ్బ పడుతుంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతోమందిని తేడా చేసి ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, ఎంతోమందిని ఇది చేసిందని చెప్తున్నారు మీరే. మరి అలా చేసిన దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? స్త్రీకి అగౌరవం రాదా? ఒక్కళ్ళ వల్ల, అలాంటి వాళ్ళ వల్ల మొత్తం స్త్రీ జాతికి చెడ్డ పేరు వస్తుంది. స్త్రీలంతా ఇంతే కదా అని అది ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. ఏ రకంగా చూసినా అక్కడ కంప్లీట్గా తప్పు జరుగుతోంది కాబట్టి తక్షణమే అది ఈ డిస్ప్లేలు చేయడం కాదు, అందరూ ముందుకి వచ్చి వాడిని అక్కడికక్కడ అంటే ఫైనల్గా ఖండించాలని చెప్తున్నారు. ఖండించడమే కాదు, శిక్ష కూడా వేయాలి. మళ్ళీ ఇటువంటి సాహసం మన హిందూ ధర్మంలో ఇలాంటి జరగకుండా ఉండాలంటే
తక్షణమే కొంతమంది పీఠాధిపతులు ఉన్నారు, కొంతమంది మహానుభావులు ఉన్నారు. మన గుళ్ళు కానీ ఏదైనా జరిగేటప్పుడు మన శివస్వామి లాంటి వాళ్ళు, శ్రీనివాసానంద సరస్వతి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ జిఆర్ స్వామి వారు, వీళ్ళందరూ ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేమేమైనా చెప్పాము అంటే మీరు ఇంకా మా దాంట్లో కూడా ఇంకా వాళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అనేటువంటి స్థితికి వచ్చింది. సో అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆయన ఎక్కడ గుడిలో అన్యాయం జరుగుతున్నా వాళ్ళు వస్తారు, అక్కడ ఖండిస్తున్నారు. మరి ఇది ఎందుకు ఖండించట్లేదు, ముందుకెందుకు బయటికి రావట్లేదు? 10 మంది స్వాములు 10 మంది అందరూ కలిసి వచ్చి వాడిని అడ్డుకోలేరా? ఒక్క స్వామి ఒకళ్ళిద్దరు వచ్చి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు కానీ ఇంకెక్కడ కనిపించట్లేదు. కానీ అఘోరి ఇంత చెలరేగడం వల్ల కేవలం ఒక్కడే అంటున్నారు కానీ ఒక్కడి వల్లనే జరుగుతుందా లేకుంటే వెనకలు ఎవరు లేరు? అమ్మ వెనక సపోర్ట్ లేకుండా ఏమీ చేయడు ఒక్కడు. ఎందుకంటే వాడికి కొంచెం కథ కొంచెం భయం ఉంటుంది. వెనక ఎవడో సపోర్ట్ చేస్తున్నాడు. ఒక్కటి తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీడినొక్కడి పడితే మొత్తం తప్పు చేసే ధర్మానికి కళంకం తెచ్చి ప్రతి ఒక్కడు బయటకు వస్తాడు. అలాగే ధర్మం కోసం పోరాటేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు అందరూ రావాలి. ఎందుకంటే మన ధర్మం కోసం ఎంతోమంది చాలా బాధపడుతున్నటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘాల వాళ్ళు పీఠాధిపతులు ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే తప్పకుండా చెయ్యాలమ్మా. అది చేసినప్పుడే మళ్ళీ మన ధర్మానికి ఇటువంటి కళంకం ఇటువంటివి రావు. మళ్ళీ ఇంకొకళ్ళు హిందూ ధర్మాన్ని తేడా చేయాలని చూడ్డానికి కూడా భయపడేటట్టు చేయాలి. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడు. ఎప్పుడైతే అధర్మం ఎక్కువ అవుతూ ఉంటుందో ధర్మం గెలవడానికి యుద్ధం చెయ్యి అన్నాడు. ఇప్పుడు అదే యుద్ధం సమయం. ఇక్కడ అధర్మమే జరుగుతుంది. సో దాని మీద యుద్ధం చేయాలి. గీత ప్రకారం చూసినా మనం చెయ్యాల్సిందే యుద్ధం, అలాగేనమ్మా. ధర్మాన్ని గెలిపించడానికి. అలాగేనమ్మా, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హరి ఓం.